దాని తర్వాత ఫస్ట్ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ద వే హీ బిహేవ్ విత్ ద న్యూ యాక్టర్స్, సీరియస్లీ నోబడి విల్ డూ దట్ అనుకుంటా. అంటే ఆయన ఇంత సినిమాస్ చేశాడు, ఇన్ని సీరియల్స్ చేశాడు, ఆయన చూసిన సక్సెస్ మేము ఎవరు ఇంత కూడా చూడలేదేమో ఆనెస్ట్లీ. బట్ అది ఎప్పుడూ ఆయన మైండ్లో పెట్టుకోలేదు. మేబీ బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ దేర్, బట్ యూ విల్ బి ఆల్వేస్ హియర్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. ఐ లవ్ యూ సో మచ్. Every step you supported me, you motivated me. I will never ever forget that. Thank you. It's an emotional journey with you. I cannot forget that. Thank you so much. And మళ్ళీ బాలాజీ సార్ గురించి చెప్పాలి. ఆయన కూడా ఫస్ట్ వచ్చేప్పటి నుంచి మామూలు గుంటూరు స్టైల్లోనే మాట్లాడేవాళ్ళు. కొంచెం భయం అయింది స్టార్టింగ్లో. వెళ్తూ ఆయన ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండ్ జెంట్ల్మెన్ అని అంటాను. చాలా బాగా వెరీ నైస్లీ పొలైట్గా అందరితో మాట్లాడతారు. అసిస్టెంట్లు గుర్తు తప్ప ఇంకా వేరే వాళ్ళతో చాలా బాగా మాట్లాడతారు. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ బాలాజీ సార్. మీరు ఎక్కడున్నారో తెలీదు, బట్ థ్యాంక్ యూ. అండ్ మను, నువ్వు చెప్పినట్టు మనది ఇన్స్టాగ్రామ్ బంధమే అండ్ లాస్ట్ సీన్ బంధం ఇప్పటికి. థ్యాంక్ యూ మను. నేను లేనప్పుడు సీరియల్ని ఇంకొక వేలో నువ్వు తీసుకువెళ్ళావు అండ్ నీకు కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ యూ రియలీ క్యాడ్ ఇట్ వెరీ వెల్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఏదో ఒక సీరియల్ వెళ్తున్నప్పుడు నేను ఇంకో వేరే క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు అది మంచిదా కాదని ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ ఆ క్యారెక్టర్ వచ్చినా కూడా నువ్వు నీ స్టైల్లోనే చేసావు. నీ స్టైల్లోనే ఫ్యాన్స్కి ఆ ఎమోషన్స్ ఎలా చూపించాలో, నువ్వు ఎలా ఫ్యాన్స్కి దగ్గర అవ్వాలో అలా అయ్యావు. రియలీ నైస్ ఆఫ్ యూ. నైస్ మీటింగ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. The same stage I want to talk about Mukesh also. Okay opportunity lo ఇద్దరం మా ఇద్దరికి స్క్రీన్ షేర్ చేసుకునే టైం చాలా తక్కువ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ మెమరీ ఫర్ బోత్ ఆఫ్ అస్. బికాస్ అతను లేకపోయినా, నేను అతను చేస్తున్నప్పుడు లేకపోయినా, ఇక్కడ అందరిలోకి మా ఇద్దరు బాండింగ్ ఎక్కువ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే we both took it very positively, whatever it is. ఎందుకంటే అతనికి జరిగిన ఇంజురీకి దాన్ని కాంపెన్సేట్ చేయడానికో, లేకపోతే అక్కడ ఒక నీడ్ ఉంది కాబట్టి, కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి మను అనే క్యారెక్టర్ పుట్టింది. నిజంగా లైఫ్ ఇచ్చిన ప్రాజెక్టు. నా ప్రకారం ఇక్కడ ఉన్న హీరోలు మీరు, హీరోయిన్లు మీరందరూ, నిజంగా మీరు లేదంటే నాకు ఇంత పేరు వచ్చిందేమో అని నేను నమ్మలేకపోతున్నా. మీరందరూ కష్టపడ్డారు, మీరందరూ మీ ఎఫర్ట్ పెట్టారు. ఇక్కడ ఎవరు ఓన్లీ డబ్బుల కోసం పని చేయలేదు, అందరూ ఒకరికొకరి కోసం పని చేశారనే అనుకుంటాను నేను ఎప్పుడు. బికాజ్ మీకు సంబంధం లేదంటే ఇంకెవరినో లైట్ ముందు తీసుకుపెట్టి ఆయన ఎందుకు హీరో చేయాలని మీరు ఎప్పుడు అనుకోకుండా అక్కడ ఆయన దాంట్లో నేను హీరోని అనుకుని పని చేస్తారు కదా. సో మీరు గ్రేట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క పర్సన్స్ని నేను ఇక్కడ థ్యాంక్స్ అని చెప్తాను. ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ ఆఫీసర్స్, మేకప్, కాస్ట్యూమ్ అన్న, అందరూ నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీ విల్ స్టాండ్ హియర్. అండ్ మెయిన్గా చెప్పాలంటే గుప్పడంతో మనసు చెప్తుంటే లోపల డగ్ అని కొట్టుకుంటుంది. ఈ జర్నీనే అలా ఉండింది నాకు. ఎక్కడో ఉండేవాడిని, ఏదో సీరియల్లో చేస్తుండేవాడిని, కానీ గుప్పడంతో మనసు ఒక 10 సినిమా చేస్తుంటే ఏ హీరో స్థాయికి వెళ్తానో ఆ స్థాయిలో మీరందరూ ఇచ్చారు నాకు. ఆ స్థాయికి మీరు తీసుకెళ్లారు. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారని నేను అనుకోలేదు. అది నిజంగా ఈ తెలుగు జనాలకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అది తెలుగు వాళ్ళ గొప్పతనం. ప్రతి ఒక్క ఇంట్లో నన్ను మీ ఇంటి అబ్బాయిలాగా చూస్తున్నారు. అది మీ తెలుగు వాళ్ళ గొప్పతనం. అండ్ టెక్నీషియన్స్ కూడా, ఎందుకంటే వీడెవడో ఎక్కడి నుంచో వస్తాడో, వీడినేమను మేమెందుకు అట్లాంటి ఏ ఎమోషను లేదా అట్లాంటి ఒక్క చిన్న పాయింట్ కూడా పెట్టుకోకుండా తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చేవాళ్ళని మీ ఇంటి వాళ్ళలాగా చూస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్. నిజంగా
డైరెక్టర్ కానీ స్టార్ మా ఛానల్ కానీ ఆర్ ఎనీ ఛానల్స్ కానీ మీరు వేరే స్టేట్ వాళ్ళ నుంచి స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని ఇంతగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు అంటే మీరు అందరూ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కుమార్ గారు ఎస్పెషల్లీ వచ్చాక నాకు ఒక నిజంగా ఒక పవర్ వచ్చినట్టే అయింది. చెప్తాయి మాట, నేను ఫస్ట్ టైం ఆయన చూశాక ఇదబ్బా కావాల్సింది, ఒక యూత్ కలిసి పనిచేస్తుంటే అది వేరే లెవెల్ వెళ్తుంది అనుకున్నా, అలాగే వెళ్ళింది అది. ఎప్పుడు కూడా ఈయన స్పీడ్ తగ్గలేదు, ఈయన డైరెక్షన్, ఈయన థాట్ ప్రాసెస్ ఎప్పుడు తగ్గలేదు. మేబీ బికాస్ ఆఫ్ హిమ్, మేబీ కాదు బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ రిషి దారా అని ఉందో అది ఇంతగా రీచ్ అయింది. థ్యాంక్ యూ కుమార్ సార్. ఒక్కరోజు ఒక్కరికి తిట్టకుండా, సో అది తప్ప వేరే రకంగా తిట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఓన్లీ ఆయన ఒక మోటివేషన్ మాటలోనో లేదా ఆయన ఉన్న ఆ జోష్ మాటలోనే అందరూ విని పనిచేస్తారు. అందులో నేను కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ నేను కూడా ఒక చేయి పెట్టాలని అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటా. కుదిరితే వీలైతే ఆ దేవుడు వరం దయ్యం ఉంటే మీతో ఒక సినిమా చేయాలని ఆశ ఉంది. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా శ్రీను గారు, థ్యాంక్ యూ శ్రీను గారు. నిజంగా ఈయన పాపం సైలెంట్గా ఆయన పేషెన్స్లో ఇంకా ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్సే. అండ్ మన అంజీ గారు పాపం ఈ ఒక్క రోజు కూడా ఏ ఆర్టిస్ట్తో కూడా అంటే ఏ గొడవలు చేయలేదు. ఇంతకుముందు ఒకడు ఉండాడు జగదీష్ అని, రోజు గొడవనే. బట్ ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆయన బ్యాడ్ కాదు, ఆయన ప్రకారం ఆయన పనిచేశాడు. ఈయన మాత్రం నిజంగా చాలా జెంటల్మెన్. ఏమైనా కూడా ఆయన ప్యాటర్న్లో మాట్లాడి పని చెప్పించుకుంటాడు. సో గ్రేట్ ఆఫ్ యూ అంజీ గారు, చాలా మంచిది అవన్నీ మీకు. ఆల్ ద బెస్ట్. అండ్ సెక్సీ సందీప్, నువ్వు సెక్సీగా ఇంకా నయం మన